పిండమ్ ద స్కేరియస్ట్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. మ్యాక్సిమం ట్రైలర్ చూసాక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఇంక్రీజ్ అయ్యాయి. రీసెంట్గా ఇలాంటి జానర్ మూవీస్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. విరూపాక్ష, పొలిమేర 2 అండ్ నౌ పిండమ్. అండ్ ఓవరాల్గా మూవీ వచ్చేసి ఓకే ద స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనేంత లేదు, బట్ కొన్ని స్కేరీ థింగ్స్ ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పోర్ట్రే చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు మన డైరెక్టర్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టోటల్ రివ్యూ ఆఫ్ పిండమ్, ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్లీ ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఎవ్రీ దయ్యం మూవీ ఎలా ఉంటుంది హాలీవుడ్ మూవీస్ అండ్ మన టాలీవుడ్ మూవీస్లో, ఒక ఇల్లు, ఆ ఇంట్లో అప్పటికే దయ్యాలు రెంటిస్తూ ఫ్రీగా ఉండిపోతాయి. అలాంటి ఇంట్లోకి మన హీరో యాంటనీ దిగడం జరుగుతుంది. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ ఉండేది, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ దయ్యం సినిమా చూసినా కూడా ఆ మూవీస్లో కనబడే ఇల్లులు ఊరి చివర ఎవరికి సంబంధం లేకుండా, అసలు ఎవరు ఉండకుండా అలా కొనకెందుకు కట్టుకుంటారు అలాంటి ఇల్లులు, అలాంటి ఇంట్లోనే దయ్యాలు కూడా ఉంటాయి అని క్లియర్గా చూపిస్తూ ఉంటారు. ఈ మూవీలో కూడా అలానే చూపించడం జరిగింది. కొత్తగా అయితే ఏం లేదు. సరే, స్టోరీ ట్రాక్ తప్పుతుంది. మెయిన్ స్టోరీ ఏంటంటే యాంటనీ వాళ్ళ ఫ్యామిలీతో ఈ ఇంట్లోకి దిగిన తర్వాత భయపడే సీన్స్ అండ్ కొన్ని స్కేరీ సీన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు భయపడుతూ ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటారు. బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ఇంట్లో ఉన్న ఏదో శక్తి వాళ్ళని బయటికి వెళ్ళకుండా ఆపాలని ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా ఎంతో ట్రై చేస్తున్నప్పటికీ బయటికి వెళ్ళలేరు. అలా మూవీ ఎందుకు వెళ్ళలేరు, అసలు ఇలాంటి టైంలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయితే అలా మూవీ స్టోరీ వెళ్తూనే ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ శక్తి వాళ్ళని బయటికి వెళ్ళకుండా ఆపుతూ ఉంటుంది. ఇలా వెళ్తుండగా సడన్గా ఇంటర్వెల్ సీక్వెన్స్ అప్పుడు ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఇక్కడైతే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతాము. అలాంటి ట్విస్ట్లు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి సెకండ్ హాఫ్లో. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో ఓన్లీ వన్ ట్విస్టే, అది ఇంటర్వెల్ అప్పుడు. మూవీలో ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బీజిఎం. మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మ్యూజిక్ స్కేరీ థింగ్స్ ఎలిమెంట్స్ కనబడ్డప్పుడు హెవీ అవ్వడం, రీసెంట్ టైంలో లో అవ్వడం కాకుండా ఎవ్రీ మినిట్ ఆఫ్ ద మూవీ బీజిఎం కరెక్ట్ థంపింగ్ మ్యూజిక్లోనే ఉంటుంది. అలా బీజిఎం ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ అనొచ్చు. అండ్ క్యారెక్టర్స్ చూసుకుంటే హీరో యాంటనీ క్యారెక్టర్ శ్రీరామ్, హీరో వైఫ్ క్యారెక్టర్ ఖుషి. ఈమె ఎవరో కాదు, మనకి మలయాళం దియా మూవీ అందరు గుర్తునే ఉంటుంది. అందులో ఉన్న హీరోయిన్ ఖుషియే ఈ మూవీలో కూడా హీరోయిన్. ఈశ్వరీరావు మోస్ట్ అప్రిషియబుల్ క్యారెక్టర్. ఈశ్వరీరావు క్యారెక్టర్తోని చాలా ట్విస్ట్లు కనెక్ట్స్ అయి ఉంటాయి మూవీలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సస్పెన్షియల్ మూమెంట్స్ కూడా ఈశ్వరీరావు క్యారెక్టర్ బాండింగ్ నుంచే కనబడుతూ ఉంటాయి. అండ్ మన అవసరాల శ్రీనివాస్ గారు లోక్నాథ్ అనే క్యారెక్టర్ పోర్ట్రే చేశారు ఈ పిండమ్ మూవీలో. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే, బట్ కొన్ని చోట్ల డీమోటివేషన్ అంటే డీమెరిట్లా ఉండిపోతాడు. దాని తర్వాత రవివర్మ గారి క్యారెక్టర్ కూడా పోర్ట్రేబుల్ క్యారెక్టర్ విత్ అడ్జస్టబుల్ హింట్స్ అన్నట్టు ఉంటుంది. అండ్ బాగా అప్రిషియేట్ చేయాల్సిన ఇంకో రెండు క్యారెక్టర్ చిల్డ్రన్ క్యారెక్టర్. చిన్నపిల్లలు ఈ మూవీలో మెయిన్ పార్ట్. పిండం అనగానే చాలామంది చనిపోయాక పెట్టే పిండం అనుకుంటున్నారు, బట్ అది కాదు. ఫీటస్ పిండం అంటే కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫీటస్ ఎలా ఉంటుంది, ఆ దానికి ఈ స్టోరీకి ఎలా కనెక్షన్ చూపిస్తారు అనేది చాలా స్కేరీగా చూపించడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యాడు ఆ పిండం అనే కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి. ఆ పిండానికి చిల్డ్రన్స్కి ఎలా కనెక్షన్ ఇస్తాడు అనేది క్లియర్గా మనకి స్టోరీ వైజ్గా ప్రూవ్ అవుతూ ఉంటుంది. మూవీలో ఇద్దరు చిన్నపిల్లల క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ కాకుండా చాలా న్యాచురల్గా మూవీ కనెక్షన్ టు స్టోరీకి బాగా కనెక్ట్ అయిన పోర్ట్రేల్ క్యారెక్టర్స్ లాగానే పోర్ట్రే చేశారు. వాళ్ళు కూడా మోస్ట్ అప్రిషియబుల్ క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ అంత ఇంపాక్ట్ చూపే క్యారెక్టర్ అయితే ఏవి ఉండదు. ఈ క్యారెక్టర్స్ని తీసుకోవడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ చేసినప్పటికీ ఇలాంటి జానర్లో ఒక స్కేరీ దయ్యాలు చేతబడి ఇలాంటి పోర్ట్రేల్ ఉన్న క్యారెక్టర్స్ ఇంతవరకు చేయకపోవడంతో ఈ మూవీలో ఉన్న ప్రతి యాక్టర్కి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ప్లస్ న్యాచురల్ యాక్టింగ్ అనేది మనకి క్లియర్గా చూడొచ్చు. మూవీ స్టోరీ ప్రోలాంగ్ అవుతున్నంత వరకు. సో మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే స్టోరీ ఫస్ట్ నుంచి కనెక్ట్ అవుతూ మూవీని చూసే వాళ్ళకి మూవీ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చాడు. మెయిన్లీ ఝాన్సీ గారి క్యారెక్టర్తోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది క్లైమాక్స్ పార్ట్లో. అవి అస్సలు మిస్ అవ్వకండి. మన అవసరాల శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు, హీరోయిన్ ఖుషి అండ్ అన్నమ్మ క్యారెక్టర్ ప్లే చేసిన ఈశ్వరీరావు వాళ్ళ బెస్ట్ ఇచ్చేసారు. క్యారెక్టర్స్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. బీజిఎం ప్లస్ పాయింట్. డిఓపి కూడా చాలా రిచ్గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో చేసినప్పటికీ కెమెరా యాంగిల్స్ అండ్ కెమెరా క్వాలిటీ చాలా వేరియబుల్. ఒక హాలీవుడ్ స్కేరీ మూవీ చూసినంతలా క్వాలిటీ అయితే బాగుంది. మరి మన తెలుగు టచ్ కూడా మూవీ స్టోరీకి యాడ్ చేయడంతో మూవీ స్కేరీ ఎలిమెంట్స్ని ప్రూవ్ చేయడం, ఆడియన్స్ని ఆ స్కేరీ సిచ్యువేషన్లో పెట్టడంలో సక్సెస్ఫుల్ అయింది. నెగిటివ్ విషయానికి వస్తే ఫ్యూ ప్రెడిక్టబుల్ సీన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే చెప్పేగల కొన్ని సీన్స్, బీజిఎం కొన్ని చోట్ల థంపింగ్ అవ్వకుండా స్లోగా మినిమల్ మ్యూజిక్
అండ్ బిగ్గెస్ట్ నెగటివ్ రొటీన్ స్టోరీ. అదే పాడుబడ్డ ఇల్లు, అందులో దయ్యాలు, కొత్తగా షెడ్ అంటే కొత్తగా ట్రై చేయకుండా అదే రొటీన్ స్టోరీనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో చేశాడు. బట్ ఎలాగో అది నెగటివే. మరి మూవీ ఓవరాల్‌గా ఎలా ఉందంటే ఓకేనే. మరీ ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ అనేంతలా లేదు. మీరు గూడా వీకెండ్‌కి ఒక లుక్ ఏసేయండి. నోట్: ఈ ఫిల్మ్ ప్రెగ్నెంట్ వుమెన్ అస్సలు వెళ్ళకండి. ఆ మూవీ వాళ్ళే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రెగ్నెంట్ వుమెన్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ మూవీ. సో వాళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది. ఇన్‌అప్రోప్రియేట్ సీన్స్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి మూవీలో. అందుకే వాళ్ళని అవాయిడ్ చేశారు. మనమైతే వెళ్ళొచ్చు ఈజీగా. ఇది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ, 18+ మూవీ. కొన్ని స్కేరీ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీనికి మన మరో వ్యూ ఛానల్ ఇచ్చే రేటింగ్ ఈస్ 2.85. ఎందుకో ప్లస్ పాయింట్స్, నెగటివ్స్ అన్నీ క్లియర్‌గా చెప్పేసా. మూవీ మీరు చూడాలనుకుంటే పక్కా చూసేయండి. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. రివ్యూ చూసి మూవీకి వెళ్ళకూడదు అని డిసైడ్ అవ్వకండి. నా ప్రకారం నా ఓన్ సిట్యుయేషనల్ స్టోరీగానే నేను మూవీని చూసి అలా మీకు రివ్యూ చెప్తా గానీ, మీకు ఖచ్చితంగా నచ్చదు అనైతే ఎవరు చెప్పలేరు. నేనే కాదు, టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ ఏ రివ్యూవర్ యూట్యూబ్‌లో చెప్పినా మూవీ స్టోరీ బాలేదు, మీరు వెళ్ళకండి చెప్తే వినకండి. మీరు మూవీని చూడండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి. బట్ కొన్ని మూవీస్ అయితే అస్సలు వెళ్ళకూడదు, మనీ వేస్ట్ అనిపిస్తుంది. ఇది అలాంటి మూవీ కాదు. గో అండ్ ఎంజాయ్ ద మూవీ థరోలీ. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.